అమ్మ చలి చంపేస్తుంది రే బాబు. నీ అబ్బా ఇంత చల్ల ఎందుకు రమ్మన్నావురా? నువ్వు చలికి తట్టుకుంటావో లేదో అని టెస్ట్ చేద్దామని. నాకు అర్జెంట్ గా వెచ్చదనం కావాలరా. దా లిప్ లాక్ ఇచ్చదా. నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? వెచ్చదనం కావాలన్నావు కదరా, ఇస్తాను దా. నువ్వు మాట్లాడుతుంటే నోట్లోంచి కంపోతుంది. బ్రెచ్చేస్తున్నావు అసలు నువ్వు. మొన్న ఎప్పుడో తోనేలే. అయినా ముద్దు పెడితే వెచ్చదనం వస్తుందని చెప్పిన పుండాకూర ఎవడరా? మాటలు జాగ్రత్తగా రాని. ఎవడు చెప్పాడో చెప్పు. మా బేబమ్మ ఉప్పిన సినిమాలో వెచ్చదనం కావాలా అని అడుగుతుంది కదా. నీ అబ్బా అది వెచ్చదనం కావాలా అని అడగదు, జ్వరం కావాలా అని అడుగుద్ది. అరే సారీరా, నేను వెచ్చదనం అనుకున్నా. నీ అబ్బా వేసిన అక్కడ దబ్బే. అరే ఆపండ్రా మీ లొల్లి. వచ్చిన పనేంటి, మీరు చేస్తుందేంటి? ఓకే 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 ఇప్పుడు సీరియస్. తెల్లారగానే భోగి మంటలు. మనం కర్రల దొంగదానికి వెళ్తున్నాం. ఏంటి దొంగతనమా? వామ్మో నేను రాను. నువ్వు రాకపోయినా మేము ఒకవేళ దొరికితే నీ పేరే చెప్పేస్తాంలే. మరి ఏట్లా సైకోలో తయారయ్యారు? వస్తావా రావా? వస్తాను, రాక సత్తానా? మెల్లగా రండ్రా. ఏంట్రా? మరి నీ అబ్బా నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థమై సావదు, మళ్ళీ ఉచ్చుని కోడ్ లాంగ్వేజ్ ఏంట్రా చెప్పరా? షాక్ అయ్యావా? జోక్ చేసా. నీ అబ్బా ఇది జోక్ లేచే టైం ఆరా. అదిగో కర్రలు అక్కడ ఉన్నాయి. అరే చేతి కందినవన్నీ తీసేసుకోండిరా. నేను కడతానాకంటే కర్రల్ని. అరే చింటూ, నువ్వు ఇవన్నీ తీసుకుని వెళ్ళు, నేను ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తీసుకుని వస్తాం. నేను తీసుకెళ్ళాలా? నేను పెడతాను. ఒరే చింటూ పరిగెత్తరా, ఆ ఇంట్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. పరిగెత్తు. ఒరే ఈ బరువు పరిగెట్లా పోతున్నాను, రాగండి రా. ఒరే ఒరే నన్ను దాటి వెళ్ళిపోకండి. ఒరే ఆగండి రా, వస్తున్నానా. అరే చింటూ స్పీడ్ గా రారా, స్పీడ్ గా రారా. కమాన్ రా చింటూ, కమాన్ కమాన్. నీ అబ్బా స్పీడ్ అంటే స్పీడ్, ఇదేమైనా ఒలింపిక్ అనుకుంటున్నా? నాకేమైనా గోల్డ్ మెడల్ ఇస్తారా? చెప్తాను అక్కడికి వస్తున్నా, నాగంట్రా. బరువుగా ఉన్నాయేంట్రా? వామ్మో వామ్మో ఇలా ఇరికిచ్చారేంట్రా బాబు? నేనే మోసేవాడ్రా, నీకు చలేస్తున్నావు కదా, పరిగెడితే చలిపోద్దని అబద్ధం చెప్పా. పండా ఇందాక చలితో వనుకో, ఇప్పుడు చూడు ఎలా చెమటలు కక్కుతున్నావో. ఇంకొద్దిసేపు అయితే ప్రాణాలు పోయే కదరా చెత్తనా కొడక. అరే మామా ఎట్లాగో టైం అయింది, భోగి మంటలు మొదలు పెడదాం. ఏ అయితేరా, అవి కూడా తెచ్చారా, ఎవరైతే మనకేంటి. నెక్స్ట్ మార్నింగ్. అరే బంటి, అరే బంటి. ఆ నాన్నగారు పిలిచారా? లేదురా, అరిచాను. ఏంటి నాన్నగారు? రేయ్ అక్కడ చాక్ పీసులు తీసుకో. స్కూల్కి వెళ్ళి హ్యాపీ పొంగల్ అని రాసి రావాలా ఏంటి? వాకిట్లోకి వెళ్ళి ముగ్గులే. చే నేను ముగ్గులేయాలా? చీయేట్రాచి. అది కాదు నాన్నగారు, అది ఆడవాళ్ళు వేస్తారు కదా. అమ్మ ఇంట్లో లేనప్పుడు అన్ని పనులు మనమే చేసుకుంటున్నాం కదా, ఇది కూడా చెయ్యి. అయినా నేను ముగ్గులేయటం ఏంటి నాన్నగారు? మీరు ఈ ఊరికి పెద్ద ప్రెసిడెంట్, మరి మూసుకొని అయ్యిరా. 8 చుక్కల ముగ్గా, 9 చుక్కల ముగ్గా? రథం రథం ముగ్గయ్యి. ఇంతకే అది ఎవరు లాగుతారు నాన్నగారు మరి? సొల్లాపి నువ్వు ముందు. ఓకే నాన్న, వేస్తాను. నాన్నగారు నా వల్ల కాదు. ఎలా రథం వేసావు? ఓకే, తాడులు ఎక్కడ్రా? రెడీమేడ్ తాళ్ళు కొనుక్కొచ్చి కట్టండి నాన్నగారు, నా వల్ల కాదు. నీ మొహానికి జాలే గాని పోయి రెడీ అవుపో. A few moments later. అరే బంటి అర్జెంట్ గా రారా. ఈయనొకడు ఉదయం నుంచి చంపేస్తున్నాడు. ఏం చేస్తున్నారా, ఇంకా అవ్వలేదా? వస్తున్నా నాన్నగారు. ఏంట్రా మరి టిప్ టాప్ గా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా? ఏం లేదు నాన్నగారు, పండగ కదా, అలా అలా. ఎవరెవరు వెళ్తున్నారా ఏంటి? ఫ్రెండ్స్ తో నాన్నగారు.
నేను కూడా వస్తాను రా. వద్దులేండి నాన్నగారు. కోడి పందాలేద్దాం పదా. ఏంటి నాన్నగారు మీరేనా మాట్లాడుతుంది? మీ ఫ్రెండ్స్ ని కూడా రమ్మని చెప్పు. వా ఏం పందాలు జరుగుతున్నారా, నేను కూడా పందెం వేస్తా. ఏమా ఏం పందేలో ఏమరే బాబు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మినిమం 1500 ఇక్కడ. నేను తమిళనాడు నుంచి వచ్చినాను ఇక్కడ అన్న చేసుకోవడానికి. మినిమం 1500 పెట్టాలి పెట్టు. ఏరామా ఎంతమ్మా? 1300 లేదమ్మా, ఇంకో 200 1500 ఇచ్చినా పెట్టేస్తున్నామా. వెళ్ళు. ఏ కోడి మీద? అన్న కోడి మీద. ఓకే ఓకే, ఇక్కడ పెట్టు డబ్బులు, ఇక్కడ పెట్టు. వెళ్ళు. అన్న నమస్తే, ఇదిగో ఆ నల్ల కోడిపై ఒక 100. ఎందుకు తమ్ముడు, ఇక్కడ 100లో ఏది ఉండదు, మినిమం 1000 ఉండాలి, అర్థమవుతుందా? వెళ్ళమ్మా వెళ్ళు, ఇక్కడ నుంచి పో పో పో, నువ్వు. అదన్నా అక్కడ చిన్నగా ఉంది కదా ఆ కోడి పైన. చెప్పినాను కదమ్మా, మినిమం 1500 కట్టాలి. తమిళనాడు నుంచి వచ్చడానికి ఇక్కడ చూసుకోవడానికి మినిమం 1500 లేకుండా ఏది జరగదు. అమ్మా ఒరే ఈడేంట్రా కోడితో పాటు కొడ్డలను కూడా తీసుకొస్తున్నాడు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో ఇప్పటికి అర్థం కాదురా బాబు నాకు. గొప్ప గొప్ప విధానాలు ఇంట్లో అన్ని. ఏట్రా షాక్ అయ్యారా? మీరు కూడా కోడి పందాలు వేస్తారా అంకుల్? 2 ఏళ్లగా దీన్ని సీక్రెట్ గా పెంచుతున్నారా? రే తమ్ముడు ఇలా రారా. ఒక్క నిమిషం ఉండండి అంకుల్. ఏమిరా తమ్మి, నీ ఒళ్ళు ఎలా ఉంది? తమిళనాడు నుంచి వచ్చున్నాను తమ్మి, ఏమనుకుంటున్నావు? రేయ్ ముందు మా కోడిని చూసి మాట్లాడరా. భయ్యా పిల్ల కోళ్ళని తెచ్చి టైం వేస్ట్ చేయకు. నీ దగ్గర ఏ పెద్దవి ఉన్నాయో వాటిని తీసుకొచ్చాయి, పందెం వేసేద్దాం. అంకుల్ దీని పేరేం పెట్టారు? బొబ్బిలి వీర్రాజు. అరే బొబ్బిలి వీర్రాజు, పందెం గెలిచి మమ్మల్ని గెలిపిస్తావో ఓడిపోయి చచ్చిపోతావో నీ ఇష్టంకే వదిలేస్తున్నా. గెలువురా ప్లీజ్ రా. బానే ప్లాన్ చేసినారు కదా తమ్మి. ఇప్పుడు వదులుతా తమ్మి మీకు, ఒక్కొక్క కోడి వదులుతాను, అప్పుడు చూపిస్తాను తమ్మి మీకు. రేపంటే బరిలోకి దింపో. వదులు. అది వీర్రాజు. జై బొబ్బిలి వీర్రాజు. అరే వదలండి రా, ఒకటి తర్వాత ఒక కోడిని వదలండి రా. ఇంకోటి, ఇంకా వదలండి రా. అన్ని కోళ్ళు అయిపోయినట్టున్నాయి. మ్యాక్సిమం అన్ని కోళ్ళు అయిపోయినాయి. ఎస్ రే, మన పెద్ద కోడిని బయటికి తీయండి. తీయండి. ఇవన్నీ కదా బా పిల్ల బచ్చాలు ఇవన్నీ. ఆ కోడిని ఓడించండి. 1,00,000 రూపాయలు పందాం, 1,00,000 రూపాయలు. రేయ్ ఇన్ని కోళ్ళతో ఫైట్ చేసిన తర్వాత మా వాడు అలిసిపోయాడు, ఇప్పుడు కుదరదు. అలా అయితే ఇప్పటి వరకు మీరు గెలిచిన దాంట్లో సగం డబ్బులు ఇస్తానా బా, సగం డబ్బులు ఇస్తాను. ఏం తమ్మి, ఓకేనా? అలా ఎలా రా? నాన్నగారు మీరేం మాట్లాడకండి, ఒకే పందెం కాద్దాం. రేయ్ ఓడిపోతే 1,00,000 బొక్క. ఏం కాదు నాన్నగారు. 1,00,000 తమ్మి, ఆలోచించుకొని చెప్పు తమ్మి. 1,00,000 ఆలోచించుకుని ఆలోచించుకో. అదంతా కాదు, ఇందాక గెలిచిన డబ్బులు ముందు ఇవ్వండి. ముందు మీ కోడిని బరిలోకి దింపండి అబ్బా, మీ వీర్రాజుని బరిలోకి దింపండి. ఇప్పుడు ఉంటదిరా మీకు. ఇది బా డబ్బులు తీసుకో. తమిళనాడు నుంచి వచ్చిండాను. ఏరా వీరాజుని వేసేయి. వీర్రాజు రేపటి మన వీరాజుని పట్టుకు వెళ్ళిపోదాం. పోలీసా, తమిళనాడు నుంచి వచ్చినా బా, తమిళనాడు నుంచి నన్ను వదిలేయే. కొద్దిలో బయటపడ్డాను రా, పోలీసు వాళ్ళు రాకుంటేనా. అవును నాన్నగారు, మనకే లాభం. కానీ పోలీసు వాళ్ళు మాత్రం టైంకి వచ్చారా, ఎవరో చెప్పినట్టు. నేనే చెప్పాను నాన్నగారు పోలీసులకి. అవునా? అవును నాన్నగారు, మన వీర్రాజు గారు గెలిస్తే సగం డబ్బులు నొక్కేద్దాం అనుకున్నాడు, అందుకే
కోడి పందాల దగ్గర 2 వర్గాలు కొట్టుకుంటున్నారు, గొడవ జరుగుతుందని చెప్పా అంతే. వాళ్ళే ప్లాన్ వేసావురా. నాన్నగారు రేపు కనుమ, మరి ఆ, అయితే మన వీర్రాజు గారిని రే చంపేస్తాను రే వాడిని కోయమంటే. ఈ రోజు ఎన్ని పందాలు గెలిచాడు? ప్లీజ్ నాన్నగారు రేపు నాటుకోడి కూర వండుదాం. అలా అడిగా ఓకే, నాటుకోడి తెప్పిస్తా. వాడిని ఏమన్నా అబ్బా రేపు నాటుకోడి కూర, పిండి వంటలు ఊహించుకుంటే నోరు ఊరిపోతుంది.